ఖైరతాబాద్ గణేశుని తలపించే విధంగా నందిగామలో 3,20,00,000 కరెన్సీ వినాయకుడు నియోజకవర్గ ప్రజల్ని అబ్బురపరుస్తున్నాడు. పట్టణంలో 43వ వార్షిక వాసవి మార్కెట్లో గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 42వ వాసవి మార్కెట్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న గణనాథుడికి విశేష పూజా మహోత్సవాలు, నవవిధ దివ్య హారతులతో నీరాజనం ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల క్రితం 10 లక్షలతో ప్రారంభమైన కరెన్సీ వినాయకుడిని నేడు 3,20,00,000తో అందంగా గణనాథుని ముస్తాబు చేయటం జరిగిందని అన్నారు. నేడు 15,000 మందికి అన్న సంతర్పణ నిర్వహిస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్ వారు ఏర్పాటు చేసినటువంటి 43వ వార్షికోత్సవం సందర్భంగా గత 42 ఏళ్లుగా ఎన్నో విశేష పూజలు చేస్తూ, అలానే ఈ సంవత్సరం స్వామివారికి గత 10 సంవత్సరాలుగా 10 లక్షలతోటి మొదలుపెట్టిన లక్ష్మీ గణపతిని ఈసారి 3,10,00,000తోటి అలంకరించడం జరిగింది. ఖైరతాబాద్లో గనక గణపతిని ఎలాగైతే కింద నుంచి పైకి తీసుకెళ్లారో చిన్న వినాయకుడి దగ్గర నుంచి, అలానే డూండి గణపతిని మట్టి గణపతిలాగా, అలానే ఇక్కడ లక్ష్మీ గణపతిగా 3,10,00,000తోటి స్వామివారిని అలంకరించడం జరిగింది. ఓకే, స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి, అలానే హోమాలు జరుగుతాయి. 9 రోజులు 9 హోమాలు చేయటం జరుగుతుంది. ఏ వార విశేషం అయితే ఆ వార విశేష ప్రకారంగా ఆ స్వామివారికి హోమం చేయటం జరుగుతుంది. అలానే ఇవాళ రాత్రి 7:30 స్వామివారి అన్న వితరణ కార్యక్రమం, 12,000 మందికి అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్లవలసిందిగా కోరుచున్నాను.